జై శ్రీమన్నారాయణ. ఈ శిశుపాలుడి గురించి చెప్పుకుంటూ ఉన్నాం కదా. మేనత్త అడుగుతుంది అనమాట, నాయన వీడిని వధించవాకు, వీడిని మేనత్త కొడుకని గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా నీ పట్ల అపచారం చేస్తే మన్నించంటే, సరే అత్త 100 తప్పుల దాకా క్షమిస్తానంటాడనమాట కృష్ణ భగవానుడు. ఈ శిశుపాలుడు లేచాడు, ఈ రాజసూయ యాగంలో చేశాడు. ఈ కృష్ణ భగవానుడికి అగ్రతాంబూలం ఇచ్చారు. ఆయనకు ఎందుకు కోపం వచ్చి శిశుపాలుడికి అగ్రతాంబూలం ఇచ్చారన్నమాట. ఏంటి ఇంతమంది ఉన్నారు పెద్దవాళ్ళు, యాదవుడా ఈ గొల్ల అతనికి ఇస్తారా మీరు, గొల్లవాడికి ఏం అంటే ఆయన రాజా ఏమన్నానా అని ఇట్లా ఉన్నవాడు అని ఇంకా చాలా మాటలు అంటాడనమాట. అని ఏదలుచుకుంటే భీష్ముడు ఉన్నాడు, ఆయనకి ఇవ్వచ్చు ఎవరికైనా. భీష్ముడిని కూడా అడిగితే, నాయన కృష్ణ భగవానుడే అందరిలో అగ్రగణ్యుడు, ఆయన దేవదేవోత్తముడు, ఆయనకే ఇవ్వమని చెబుతాడు. అందుకని కృష్ణ భగవానుడికి ఇవ్వాలి, వీళ్ళకి ఉంటుంది. అయినా కూడా ఒక అభిప్రాయం తెలుసుకుంటారు, భీష్ముడిని కూడా అడుగుతారు తాతాన్ని. భీష్మాచార్యుల వారు కూడా ఈ కృష్ణ భగవానుడికి అగ్రతాంబూలం ఇవి అంటారు. అగ్రతాంబూలం అంటే ఆ సభలో ఉన్న వాళ్ళందరిలో గౌరవించి వాళ్ళని అనమాట ఒక మంచి సింహాసనం మీద కూర్చోబెట్టి వాళ్ళకి ఇస్తారు అగ్రతాంబూలం. అది చాలా గొప్ప గౌరవం అనమాట. అది రెడ్ కార్పెట్ వేసి గౌరవిస్తారు ఈ రోజుల్లో. ఆ రోజుల్లో అగ్రతాంబూలం రాజసూయాగంలో ఇచ్చారంటే చాలా గొప్పతనం, భగవంతుడితో సమానం అని ఒప్పుకున్నట్లు అనమాట. అందుకని ఈ శిశుపాలుడికి నచ్చలే. అంతకుముందే ఒక కోపం కూడా ఉందిగా, కృష్ణ భగవానుడు అంటే తను చేసుకోదలుచుకున్నాడు, ఆ రుక్మిణిని ఎత్తుకెళ్ళాడు చేసుకున్నాడని ఆ కోపం అన్నీ ఉన్నాయి. ఈ పైగా ఇది జరాసంధుడితోటి తిరిగేవాడుగా వీడు కూడా, ఆ జరాసంధుడితోటి మగధరాజుతోటి శిశుపాలుడు కూడా. అందుకని ఆ కక్ష అంతా పెట్టుకొని ఇప్పుడు ఇక లేచి వదరుతూ ఉన్నాడు అనమాట పిచ్చి పిచ్చి మాటలు. ఏమంటున్నాడో చూడండి కృష్ణ భగవానుడిని. ఈయన పోతన గారు రాశారు కాబట్టి చదువుతున్నా, కానీ భగవంతుడిని ఇలాంటి మాటలు మనం చెప్పుకుంటాం కూడా పాపం అనిపిస్తుంది ఒక్కోసారి నాకైతే. కానీ తెలియాలిగా వాడు ఏమన్నాడు, అందుకని చదువుతూ ఉన్నాను. శ్రీ కృష్ణ పరమాత్మ పాహిమాన్ రక్షమాన్ తండ్రి. గురుదేవ శూన్యుండు కులగోత్రరహితుండు తల్లిదండ్రులెవ్వరో తడవగాన మప్పుల బొరలెడు నాది మధ్యావసానంబుల ధరయ మానంబు లేదు బహిరూపి అయి పెక్కు భంగుల వర్తించు వా వివర్తనములు వరుసలేవు పరికింప విగత సంబంధుండు తలపోయ మా నిమిత్తంబున మానిసయ్యే పరగమున్ను యయాతి శాపమున చేసి వాసికెక్కదయి యాదవ వంశమెల్ల బ్రహ్మతేజంపునెల్ల కోల్పడిన ఇతడు బ్రహ్మ ఋషి సేవ్యుడగునే గోపాలకుండు. ఈయన గోపాలపురంలో పుట్టాడు. యథార్థమునికి ఈయన ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. కొంతమంది ఇతడు దేవకి వసుదేవులకు పుట్టాడని అంటారు. చాలా మంది ఇతడు కళ్ళు తెరిచేసరికి యశోదానందుల దగ్గర ఉన్నాడని అంటారు. ఎక్కడ పుట్టాడో ఎవరికి తెలియదు. ఆయన కులం తెలియదు, గోత్రం తెలియదు, వావి వరుసలు లేవు. గోపకాంతలతో తిరిగేవాడు, ఎంతమందితో తిరిగాడో. ఇది నడవడి ఇట్లా ఉంటాడని చెప్పడం కూడా కుదరదు. అలా ప్రవర్తిస్తూ ఉంటాడు, మాన మర్యాదలు ఎరుగనివాడు. ఇటువంటి వానికి అగ్రపూజ చేయడమా? సభలో వీనికన్నా తగిన వారు లేరా? కృష్ణుడికి అగ్రపూజ ఏమిటి? కృష్ణుడు అగ్రపూజ అందుకున్నందుకు గాని ఇప్పుడే కృష్ణుడిని శిక్షిస్తాను అని తన గదాదండం తీసుకొని కృష్ణుడి మీదకి వెడుతూ ఉన్నాడు. అట్లా ఇంకా ఎన్నో అనమాట, చాలా మాటలు అంటాడు అనమాట. కృష్ణ పరమాత్మ చూశాడు, ఆయన లెక్క పెట్టుకుంటూ ఉన్నాడు. 100 తప్పులు అన్నాడు కదా మేనత్తతోటి. ఆ 100 తప్పులు అయిపోగానే ఆయన ఒక నవ్వుతోటి, చిరునవ్వుతోటి సుదర్శన చక్రాన్ని స్మరించగానే ఆ చక్రం వచ్చింది ఆయన చేతుల్లోకి. శిశుపాలుల మీద ప్రయోగించాడు. అప్పుడు శిశుపాలుడు చేసిన అధిక్షేపణంతో 100 తప్పులు పూర్తయ్యాయి కాబట్టి సుదర్శన చక్రాన్ని ప్రయోగించగానే ఆ శిశుపాలని ఆ తలకాయని ఖండించేసింది, ఆ కుత్తుకని మెడని కత్తిరించేసింది, కింద పడేసింది. అతని తల కింద పడిపోగానే సభలో అందరూ ఒక్కసారి హాహాకారాలు చేశారట. అందరూ కూడా దుర్మార్గుడైన శిశుపాలుడు కృష్ణ పరమాత్మ జోలికి వెళ్ళి మరణించాడు అన్నారు. తర్వాత ఏం చేశారు, పాండవులందరూ అవభృత స్నానాన్ని చేశారు. యాగం అంతా పూర్తయిన పిమ్మట యాగకర్తలందరూ కూడా వెళ్ళి స్నానం చేశారు. అలా చక్కగా వారంతా అవభృత స్నానం చేసి తిరిగి వచ్చారట. ధర్మరాజు గారు పరమ సంతోషంగా రాజ్యం వెళ్తున్నారు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరాన్ని చేరుకుంటూ ఉన్నారు. జై శ్రీమన్నారాయణ. శ్రీకృష్ణుడు సాళుని దంతవక్తుని చంపుట. ఈ సాళుడు శిశుపాలుడు దంతవక్తులు జయ విజయులు అనమాట, 3వ జన్మ. ఈ వైకుంఠంలో ఉంటారు కదా ద్వారపాలకులుగా. సనక సనందన సనత్కుమార సన సుజాతులు బ్రహ్మ మానస పుత్రులు వచ్చినప్పుడు వీళ్ళు కొంచెం అధిక్షేపిస్తారు.
అప్పుడు వాళ్ళు శాపం ఇస్తారు, మీరు మన రాక్షసులై పుట్టండి అంటే. అప్పుడు వాళ్ళ అనుమతితోటి శ్రీ విష్ణు భగవానుడు ఏం చేస్తారంటే వాళ్ళ శాపాన్ని కొంచెం నేను మారుస్తానంటే వాళ్ళు ఒప్పుకుంటా, అయ్యో స్వామి నువ్వు మాకు మీకు మేము చెప్పటం ఏంటి అని చెప్పేసి వాళ్ళు కూడా సరే అంటారు. అప్పుడు ఏం చేస్తారు స్వామి, 3 జన్మలు రాక్షసులుగా ఉండి నాకు విరోధులై నన్ను చేరుకుంటారా, లేదంటే 7 జన్మలు నాకు భక్తులుగా ఉండి నన్ను చేరుకుంటారంటే, స్వామి పరమపవిత్రుని వైకుంఠం విడిచి మేము ఉండలేము, అందుకని 3 జన్మల్లోనే రాక్షసులుగా ఉండి నిన్ను ద్వేషిస్తూ నీ చేతుల్లోనే చనిపోవాలి మేము అని అడుగుతారనమాట. అందుకని అట్లా 3 జన్మలు ఎత్తారు వాళ్ళు. ఇప్పుడు శిశుపాలుడు దంతభక్తుడు అనమాట ఈ 3వ జన్మ. రావణ కుంభకర్ణులు 1 జన్మ, హిరణ్యాక్ష హిరణ్యకశిపులు 1వ జన్మ, తర్వాత రావణ కుంభకర్ణులు 2వ జన్మ, రావణుడు కుంభకర్ణుడు 2వ జన్మ. ఈ 3వ జన్మ శిశుపాలుడు దంతభక్తుడు అనమాట. ఈ శిశుపాలుడు వధ అయిపోయింది కదా, దంతభక్తుడిని చంపాలి. అయిపోతే మళ్ళీ వాళ్ళకి వైకుంఠానికి వెళ్ళిపోతారు జైలు. ఈ సాల్వుడు అనే రాజు కూడా ఏం చేశారు, కృష్ణ పరమాత్మ మీద చాలా కోపంతో ఉండేవాట. చాలా కోపంతో ఉండి వాడు కూడా ఆగ్రహంతో పరమశివుని గురించి చాలా ఘోరం తపస్సు చేశాట. రోజుకు గుప్పెడు మట్టి మాత్రమే తినేవాడు. కడుపులో అంత శత్రుత్వం పెట్టుకునేవాడు, అంత తపస్సు చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని చెప్తూ ఉన్నారు మనకి. పరమశివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమన్నాడు. ఈ సాల్వుడు ఏం చేశాడు, తన ఇష్టం వచ్చినట్లుగా తిరిగే విమానం కావాలని పరమశివుని కోరాడు. ఇప్పుడు పరమశివుడు మయుడిని పిలిచి ఒక విమానం నిర్మింపజేసి సాల్వునికి ఇచ్చారు స్వామి. ఆ విమానానికి సౌభకము అని పేరు. ఆ విమానం ఎక్కి వాడు ఏం చేసేవాడు, ద్వారకా నగరం మీదకి వచ్చి ద్వారకా నగరంలో ఉండే అంతఃపురాలని, కుడ్యాలని, గోడలని, గోపురాలని తన గదాదండంతో తొలగదొస్తూ నానా అల్లరి చేస్తూ ఉండేవాడు అనమాట. ఈ సముద్ర మధ్యంలో కట్టుకున్న వీడి గోల ఎక్కువైంది. ఈ సాల్వుడు ఈ వరం పొందాడుగా స్వామి దగ్గర రథం తీసుకున్నాడు. ఈ అక్కడే ఉండే ప్రద్యుమ్నుడు, సాంబుడు మొదలైన వారు కూడా యుద్ధం చేశారు. ఒకసారి వచ్చి ఇట్లాగే పడదోస్తూ అలా అల్లరి చేస్తూ ఉన్నట్ట ఈ సాల్వుడు. చేస్తూ ఉంటే అక్కడ ప్రద్యుమ్నుడు, సాంబుడు, కృష్ణ భగవానుడి పిల్లలు, సైనికులు అందరూ ఉన్నారు కదా, వాళ్ళంతా చేస్తూ చాలా గొప్ప యుద్ధం జరుగుతోందిట. దుర్నిమిత్తాలు కనిపించాయట కృష్ణ పరమాత్మ. ఈ రావణాసురుడు ఏం చేశాడు, మాయాసీతను రావణాసురుడు మాయాసీతను సృష్టించినట్టు ఇటు సాల్వుడు కూడా మాయా వసుదేవుని సృష్టించాట. తన మాయతోడు సృష్టించి కృష్ణ పరమాత్మ కళ్ళెదిరే ఆ మాయతో నిర్మించిన వసుదేవుని సంహరించాడు. అంటే కృష్ణ పరమాత్మ తండ్రిని అనమాట సంహరించినట్టుగా చేశాడు. ఈ రావణాసుడు మాయాసీతను సృష్టించినట్టుగా ఈ మాయ వసుదేవుడిని సృష్టించి ఈ సాల్వుడు కూడా చంపాడనమాట కృష్ణ భగవానుడు ఎదురుగా. కృష్ణ పరమాత్మ అంతటి వాడు కూడా తండ్రి మరణిస్తే ఎలా ఆయన ధైర్యం కోల్పోయి దయనీయం అయ్యారో మామూలు మనుషుల్లాగా ఆయన కూడా ఆయన చాలా కిన్నులైపోయి శోకించారట. కానీ మిగిలిన వాళ్ళు ఇది జరిగేది కాదు, వసుదేవుడు లోపలే ఉన్నాడని చెప్పారట. అప్పుడు ఆయన మహా ఆగ్రహంతో ఆయన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే సాల్వుడు కూడా మరణించాడు. విమానం కూడా ముక్కలు అయిపోయింది అనమాట. అనంతరం దంతభక్తుడు కూడా వచ్చారు. ఈ దంతభక్తుడిని కూడా కృష్ణ పరమాత్మ సంహరించేశారు. ఈ శిశుపాల దంతభక్తులు ఇద్దరు మరణించిన తర్వాత వారిలో ఉన్న తేజస్సు కృష్ణ పరమాత్మలో కలిసిపోయిందని చెప్తూ ఉన్నారు పోతన గారు. ఇందాక చెప్పుకున్నాం కదా, శ్రీ మహావిష్ణువు ద్వారపాలకులకు జయ విజయులు కాబట్టి వాళ్ళు ఈ 3 జన్మల్లో ఈ 3వ జన్మ శాప విముక్తి అయిపోయింది అనమాట జయ విజయులకి. ఆ రకంగా వాళ్ళు ఇంకా మళ్ళీ స్వామి వైకుంఠానికి వెళ్ళిపోయారు. జై శ్రీమన్నారాయణ. ఎంతో చక్కటి ఆఖ్యానాన్ని వస్తోంది మనకి. కుచేలోపాఖ్యానము పరమ పవిత్రమైన ఆఖ్యానం ఇది. సుధాముడు ఈ చరిత్ర వింటేనే చాలు తరించిపోతాం మనం. శ్రీకృష్ణ పరమాత్మ రుక్మిణీదేవి మందిరంలో కూర్చొని ఉన్నారు. ఒకసారి ఎంతో సంతోషంగా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. 16,000 మంది భార్యలు, అష్టమహిషులు అంటే అష్టభార్యలు అందరితో ఏకకాలంలో ఇన్ని రూపాలతో అందరినీ సంతోషపెడుతూ కాలం గడిపేస్తూ ఉన్నాడు. కృష్ణ భగవానుతో చదువుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు సుధాముడు. అందరు కుచేలుడు అని ఎందుకన్నారంటే ఆయన చేలము అంటే వస్త్రము అంటే కట్టుకునే బట్టలు అనమాట. అవన్నీ చిల్లులుగా ఉండి కట్టుకోని బట్టలు ఉండేవి కాదు. అందుకని కుచేలుడు. సచేలుడు అంటే మంచి బట్టలు, సుచేలుడు అంటే మంచి బట్టలు కట్టుకున్నవాడు, కుచేలుడు అంటే బట్టలు బాగా లేనివాడు అనమాట. ఈ
ఈ కుచేరుడు అనే పేరు అదొక బిరుదులాగా వచ్చేసింది ఆయనకి పాపం. ఏంటో కొంతమంది చెబుతూ ఉంటారు ఒక పిచ్చి కథ ఒకటి, ఈ కుచేరుడి గురించి తప్పు కథ ప్రచారంలో ఉంది. అది ఎట్లా వచ్చిందో కూడా తెలియదు. ఇట్లాంటి కొన్ని పిట్ట కథలు వస్తూ ఉంటాయి. కృష్ణుడికి తెలియకుండా అరణ్యంలో ఒకరోజు కుచేరుడు అటుకులు తిన్నాడు, అందుకే అంత దరిద్రం అనుభవించాడు అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలా తప్పది. భాగవతంలో కుచేరుని గురించి అట్లా ఎప్పుడు చెప్పలేదు. కుచేరుని గురించి వ్యాసుల వారు, పోతన గారు కూడా చాలా గొప్పగా చెప్పారు. ఆయన అసలు కృష్ణ భగవానుడికి చాలా భక్తుడు అనమాట. ఆయన నిరంతరము అనుక్షణము ఆయన కృష్ణ భగవానుడి ధ్యాస పరమాత్మ మీద భక్తితోటి ఉండేవాడు. ఆయన భార్య కూడా. చాలామంది పిల్లలు అనమాట. ఆయన భార్య పేరు వామాక్షి అంటారు. ఆవిడ కూడా పరమాత్మని చాలా భక్తి కలిగి ఉంటుందన్నమాట. పోతన గారు ఏం చెప్తున్నారు కుచేరుడి గురించి? అనుడు వేదవ్యాస తనయుడా అభిమన్యు తనయుని చూచి ఇట్లనియే ప్రీతి జనవర గోవింద సకుడు కుచేలుండు నా నొప్పు విప్రుండు మానధనుడు విజ్ఞాన రాగాది విరహిత స్వాంతుండు శాంతుండు ధర్మవత్సలుడు ఘనుడు విజితేంద్రియుడు బ్రహ్మవేత్త దారిద్ర్యంబు బాధింపనురుల గార్పణ్య వృత్తి నడుగబోవక తనకు దానబ్బినట్టి కాసు 10,000 నిష్కాముల్గా తలచి యాత్మ మోదించి పుత్రధారాభిరక్ష యొక్క విధమున నడుపుచునుండునంత. ఈ వేదవ్యాసుని కుమారుడిని సుకుడు అభిమన్యుని కుమారుడిని పరీక్షితుని చూసి ఇలా చెప్తూ ఉన్నారు సుఖ మహర్షి. సుఖ యోగీంద్రుడు వ్యాస మహర్షి కొడుకు కదా ఈయన పరీక్షిత్ మహారాజుకు భాగవతం చెప్తూ ఉన్నాడు. ఈ పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవత కథ చెప్పడంతో మనకి ఈ భాగవతం మొదలవుతుంది. ఆ పరీక్షితుని చూసి సుఖ మహర్షి ఏమంటూ ఉన్నారు? ఓ రాజా, ఆ కుచేలుడు ఎటువంటి వాడో చెప్తాను నీకు విను. కుచేలుడు అపారమైన మానాభిమానాలు కలిగిన వాడు. యాచన చేయడానికి సిగ్గు విడిచిపెట్టాలి, కానీ కుచేలుడు అలా సిగ్గు విడిచిపెట్టిన వాడు కాదు. మానాభిమానాలు ఉన్నవాడు, గొప్ప బ్రాహ్మణ తేజస్సు ఉన్నవాడు, విజ్ఞాని. ఆయన అనుబంధాలకు అతీతంగా ఉంటూ నిరంతరము బ్రహ్మమునందు రమించే మనస్సు ఉన్నవాడు. జై శ్రీమన్నారాయణ.